కొంచెం వెనకరామ్మ సార్ శారీరకంగా మన మధ్యలో లేకపోయినా దేవుని పరమందు ఆశీర్వదించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొరకు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ కుమారుని ఈ సన్నిధికి పిలుచుకొని ఆయన ఇదిగో 15 సంవత్సరములు అయినది ప్రభువా. ఇదిగో నీ రాజ్యములో నీ పరమందున ఆయన ఆశీర్వదించినటువంటి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశ ప్రజలు ప్రభా, 22 రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రభా, నీ కుమారుడు చేసిన సేవను బట్టి, పరిపాలన బట్టి, పథకాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ రాజ్యంలో నాని ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిపాలన కావాలని అనేకమైన నాయకులను మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని ఇదిగో నా ప్రభా అనేక నాయకుల మధ్య ఇదిగో నీకు నివాళులర్పించుకునే కృపను మహిమని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కుర్చీ వేసుకున్నాం. అగ్నిర్నో దేవస్సు విదేదధాతో తేరువర్ణీకి విశ్వరూపా బృహతి చిత్రవాదుః సానో మంత్రేశం ఏది ఏమైనా సరే ఎలా ఉండాలి, ప్రజల కొరకు ఎలా పనిచేయాలి, ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎవరు ఆరోగ్య ఇది కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ప్రాజెక్టులు 86 ప్రాజెక్టులు ప్రారంభించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినట్టు 108, 104 ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు. దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి తర్వాత రెండవసారి గెలిచినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయి. అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో, పాస్ మార్కులే వచ్చాయి అనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళాలని తలపెట్టి ఆయన మరి అంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఊరంతా చిన్న ఊరు. అందుకని ఒక్క ఓటు కూడా మన కాంగ్రెస్ పార్టీ వేసేవాడు కాదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బహుశా కొంత మార్పు ఉండొచ్చుగా, ఆ రోజు మటుకు మనకు వేసేవాడు. అందుకని రాజశేఖర రెడ్డి గారు అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని మరి దారి మధ్యలో పరిస్థితి. అందువల్ల ఈనాడు రాజకీయాల్లో ప్రజాపాలకులుగా ఉండాలంటే ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని మార్గదర్శకంగా తీసుకొని వారు నడిచిన నడకలు నడిస్తే మనం అందరం కూడా, చిన్న నాయకులే కాదు పెద్ద నాయకులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నడకలు ఆయన నడిచిన మార్గంలో తప్పనిసరిగా మనం అందరం కూడా వినియోగం. తర్వాత ఈనాడు జరిగినటువంటి కార్యక్రమం ఏదో ఉంది కదా, ఎన్నికల ఈ మధ్య జరిగాయి. మనం ఇలాగ కారణాలన్నీ చేసుకుంటాం. ఇది జగన్
జగన్మోహన్ రెడ్డి గారికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇంకా 30 సంవత్సరాలు అందువల్ల ఏమొచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఇక్కడ కానీ ప్రజలందరూ కూడా ఒక విధంగా ఉంటుంది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి పొరపాటు వైఎస్ఆర్ పార్టీ మనం భవిష్యత్తులో ఇంకా మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అన్నట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది అయితే అనుకుంటామో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సువర్ణాధ్యాయం. అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడం లేదు. అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతులతో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించారు. విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి. ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత అక్కడ ఈరోజు రంగంపేట కానీ నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి ఆ రోజు ఎవరైతే చిత్తశుద్ధితో పనిచేశారో, ప్రజల హృదయాల్లో చిరస్థానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి, ఈ లోకానికి అది స్ఫూర్తిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పేర్లను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మిగిలినటువంటి అనేక మంది పార్టీ కార్పొరేటర్లు కానీ ఎంపీటీసీలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఆయనకు నివాళులు అర్పించి ఆ రూపంగా సమర్పించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఇదే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో పేదలందరికీ కూడా బట్టల పంపిణీ కానీ, ఆరోగ్య పంపిణీ కానీ, రక్తదాన శిబిరం కానీ వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కానీ, రాజశేఖర గారి స్మృతులని మనందరూ కూడా జరుపుకుంటూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశానికి ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎంత ఘనమైనటువంటి పేరును ఆయన తెచ్చుకున్నారో ఈరోజు అర్థమవుతా ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆయన విద్యలో కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, సంక్షేమం కానీ ఈ 4 కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచినటువంటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో పయనిస్తూ ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి, అలానే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 కూడా అభివృద్ధి కావాలన్న ఆలోచన ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో కానీ మన